వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది చెన్నై జ్యువెలర్స్. సో ఈ రోజు మనం కుకట్పల్లిలోని చెన్నై జ్యువెలర్స్లో ఉన్నాము. ఈ రోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం ద మోస్ట్ ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ, అది కూడా డైమండ్ జ్యువెలరీ చోకర్స్ అండి. డైమండ్ కలెక్షన్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ చోకర్స్ అన్ని చూడబోతున్నాం కదా. అండ్ అందులో ఉన్నటువంటి ఫెంటాస్టిక్ ఆఫర్ గురించి కూడా తెలుసుకుందాం. ఏంటి అంటే ఒక క్యారెట్ 52,000 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. అండ్ మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 999కి మాత్రమే లభిస్తున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా హ్యాపీగా మన చెన్నై జ్యువెలర్స్లో షాపింగ్ చేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎల్లో గోల్డ్ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి 2-in-1 గా యూజ్ చేయగలిగే డైమండ్ చోకర్స్ ని చూస్తున్నాం విత్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో. ఈ డైమండ్ చోకర్ డీటెయిల్ లోకి వెళ్దాం. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ అంతా కూడా మనకి మెష్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి చైన్ ఇవ్వడం జరిగింది. అంతా కూడా మనకి డ్యూయల్ గా యూజ్ చేసుకోవడానికి ఉంది, లైక్ 1/2 గా. పైన లేయర్ అంతా కూడా మనకి నెక్లెస్ ప్యాటర్న్ లో యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఇది కూడా కంప్లీట్లీ మనకు డిటాచబుల్ అని చెప్పాలి. అండ్ సెంటర్ లో వచ్చినటువంటి స్టోన్స్ అన్ని కూడా మనకి చేంజబుల్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది. 2-in-1 డైమండ్ చోకర్ ఒక ఇనిషియల్ డిజైన్ మనం చూసుకున్నట్టయితే నెక్ పైన లేయర్ అంతా కూడా మనకి ఎంబోస్డ్ గా వచ్చినటువంటి ప్యాటర్న్ డిజైన్ ని తీసుకుంటున్నారు. సెంటర్ లో ఒక ఓవల్ షేప్ లో ఉన్నటువంటి ఎమరాల్డ్ ఇవ్వడం జరిగింది. సరౌండింగ్ అంతా కూడా మనకు డైమండ్స్ తో ఫిల్ చేసి ఆల్మోస్ట్ డైమండ్ చోకర్ అంతా కూడా మనకి ఎల్లో గోల్డ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి డైమండ్స్ అండ్ ఎమరాల్డ్ రూబీ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదర్ సైడ్ ఆఫ్ ద చోకర్ కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో ఉన్నటువంటి ఎంబోస్డ్ ఫ్లవర్ డిజైన్ తీసుకొని బ్యాక్ డ్రాప్ అంతా కూడా మనకు క్రీపర్ డిజైన్ లో ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ లేయర్ లో వచ్చినటువంటి డిజైన్ అంతా కూడా మనకి అన్ఈవెన్ ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి అప్ అండ్ డౌన్స్ గా ఉన్నటువంటి డిజైన్ మెష్ ప్యాటర్న్ లో ఇవ్వడం జరిగింది. నెక్ అవుట్ లైన్ అంతా కూడా మనకి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ పెటల్స్ లా కనిపిస్తున్నటువంటి ప్యాటర్న్ ని తీసుకోవడం జరిగింది. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ నుంచి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి సౌసీ పర్ల్ ని తీసుకోవడం జరిగింది. బోత్ సైడ్ కూడా ఇదే రకమైన ప్యాటర్న్ తీసుకున్నారు. ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఒక బ్యూటిఫుల్ రోజ్ ప్యాటర్న్ లో మనకి ఇవ్వడం జరిగింది. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ నుంచి చూసుకుంటున్నట్టయితే సెంటర్ లో వచ్చినటువంటి డైమండ్ అండ్ డిజైన్ ప్యాటర్న్ సైజ్ అంతా కూడా పెద్దదిగా ఇవ్వడం జరిగింది. సెంటర్ లో ఎంబోస్డ్ గా వచ్చినటువంటి రూబీని చూస్తున్నాం విత్ బ్యూటిఫుల్ పెటల్స్ తో పాటు. అండ్ సెకండ్ లేయర్ ఫినిషింగ్ లో వచ్చినటువంటి స్క్వేర్ షేప్ లో ఉండేటువంటి రూబీ అండ్ అవుటర్ అంతా కూడా పెటల్స్ అండ్ క్రీపర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ హ్యాంగ్ అవుతున్నటువంటి పెండెంట్ చూసుకుంటున్నట్టయితే సెంటర్ లో వచ్చేసి మనకు ఓవల్ షేప్ లో ఉన్నటువంటి రూబీ అండ్ సరౌండింగ్ అంతా కూడా ఓవల్ షేప్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ అంతా డైమండ్స్ తో ఫిల్ చేసి బ్యాక్ డ్రాప్ అంతా కూడా మనకు క్రీపర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి సౌసీ పర్ల్ ని హ్యాంగింగ్ గా ఇవ్వడం జరిగింది. యూనిక్ ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ డైమండ్ ఒక గ్రాస్ వెయిట్ 121 grams, నెట్ వెయిట్ 106 grams, డైమండ్ 7.5 carat. ఎల్లో గోల్డ్ కాంబినేషన్ అండ్ రోడియం పాలిష్ ని కలిగి ఉన్నటువంటి బ్యూటిఫుల్ డైమండ్ చోకర్ చూస్తున్నాం. ఈ నెక్లెస్ యొక్క డీటెయిల్ లోకి వెళ్దాం. చోకర్ యొక్క బ్యాక్ చైన్ అంతా కూడా మనకి మెష్ టైప్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది. పైన అంతా కూడా మనకు గోల్డ్ బాల్స్ తో వచ్చినటువంటి డిజైన్ అంతా కూడా మనకు రోడియం ఫినిషింగ్ తో ఇవ్వడం జరిగింది. ఎల్లో గోల్డ్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. డైమండ్ చోకర్ అంతా కూడా నెక్ లైన్ లో వచ్చినటువంటి ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా మనకి అన్ఈవెన్ ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి ఎంబోస్డ్ డైమండ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ద సెంటర్ లేయర్ అంతా కూడా మనకి డబల్ లేయర్ తో వచ్చినటువంటి పెటల్ ప్యాటర్న్ ని తీసుకున్నారు. ప్రతి ప్యాటర్న్ లో కూడా మనకి కంప్లీట్లీ డైమండ్ తో ఫిల్ చేయడం జరిగింది. ఇన్ బిట్వీన్ గ్యాప్ లో కూడా చిన్నగా ఉన్నటువంటి డైమండ్ ని స్టచ్ చేశారు. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ నుంచి సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్ కి వెళ్ళేటప్పటికి ప్యాటర్న్ సైజ్ కానీ అండ్ డైమండ్ సైజ్ ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద చోకరీ కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో ఉన్నటువంటి డిజైన్ ని తీసుకోవడం జరిగింది. అండ్ సెంటర్ ఆఫ్ ద చోకరీ పాయింట్ మనం చూసుకుంటున్నట్టయితే ఎంబోస్డ్ గా వచ్చినటువంటి మధ్యలో ఉన్న ఓవల్ షేప్ లో ఉండే ఒక బ్యూటిఫుల్ రూబీని మనం చూడొచ్చు. యాక్చువల్లీ ఇది డిటాచబుల్ స్టోన్ అండ్ అవుటర్ లైన్ అంతా కూడా సింగిల్ డైమండ్స్ తో అండ్ పెటల్స్ అన్ని కూడా డబల్ లేయర్ ఫినిషింగ్ తో వచ్చినటువంటి పెటల్ విత్ కంప్లీట్లీ డైమండ్స్ తో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ చోకర్ యొక్క సెంటర్ డిజైన్ అంతా కూడా మనకి డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి డైమండ్ ని మెష్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో తీసుకోవడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ చోకర్ కూడా ఇదే రకమైన ప్యాటర్న్ తీసుకున్నారు. అండ్ నెక్ అవుట్ లైన్ లో వచ్చినటువంటి పెటల్ డిజైన్ అంతా కూడా బిగ్ సైజ్ లో ఉన్నటువంటి లీవ్ డిజైన్ ని తీసుకోవడం జరిగింది విత్ డబుల్ లేయర్ ఫినిషింగ్ లో. ఇన్ బిట్వీన్ గ్యాప్ అంతా కూడా డైమండ్ ని స్టార్ట్ చేశారు. అవుట్ లైన్ అంతా కూడా బ్యూటిఫుల్ లీవ్స్ టైప్ లో వచ్చినటువంటి వేవీ డిజైన్ ని తీసుకోవడం వల్ల అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. అండ్ చోకర్ యొక్క సెంటర్ లో వచ్చినటువంటి డిజైన్ అంతా కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తూ విత్ ఎంబోస్డ్ గా వచ్చినటువంటి ప్యాటర్న్ ని ఎలివేట్ చేస్తోంది. అండ్ సెంటర్ లో బిగ్ సైజ్ లో ఉన్నటువంటి సౌసీ పర్ల్ విత్ గోల్డ్ క్యాప్ తో కనిపిస్తున్నటువంటి అండ్ డైమండ్ ఫిల్అప్ తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ క్యాప్ ని కూడా చూడొచ్చు. యూనిక్ డిజైన్ లో కనిపిస్తున్నటువంటి ఎల్లో గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న డైమండ్ చోకర్ యొక్క గ్రాస్ వెయిట్ 91.5 grams, నెట్ వెయిట్ 86 grams, డైమండ్ 7.5 carat. రోజ్ గోల్డ్ అండ్ ఎల్లో గోల్డ్ కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి డైమండ్ చోకర్ ని చూస్తున్నాం. ఈ చోకర్ యొక్క డీటెయిల్ లోకి వెళ్దాం. చోకర్ యొక్క ఇనిషియల్ డిజైన్ వచ్చేసి మనకి డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ పెటల్ టైప్ లో తీసుకోవడం జరిగింది. అండ్ కంప్లీట్లీ డైమండ్స్ తో ఫిల్ చేశారు ఈ పెటల్ అంతా కూడా. సెంటర్ లో కూడా డ్రాప్ షేప్ లో వచ్చినటువంటి ఒక డైమండ్ ని తీసుకోవడం జరిగింది. డ్రాప్ షేప్ లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ డైమండ్ సింగిల్ డైమండ్ ని కూడా మనకి ఇక్కడ ఇన్ బిట్వీన్ గ్యాప్ లో ఇవ్వడం జరిగింది. కింద కూడా మనకు లీవ్ టైప్ లో కనిపిస్తున్నటువంటి డైమండ్ ని స్టడెడ్ గా ఇవ్వడం వల్ల చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. నెక్ లైన్ అంతా కూడా మనకి ఇదే రకమైన డ్రాప్ షేప్ లో ఉండేటువంటి బ్యూటిఫుల్ పెటల్ డిజైన్ ని తీసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ లేయర్ డిజైన్ అంతా కూడా మనకి అన్ఈవెన్ పెటల్ టైప్ లో వచ్చినటువంటి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లో తీసుకోవడం జరిగింది. కంప్లీట్లీ విత్
డైమండ్స్ తో అంతా కూడా మనకి ఇలాంటి ఆల్టర్నేటివ్ డిజైన్ యూస్ చేస్తూ నెక్ అవుట్ లైన్ అంతా కూడా మనకి డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చేసి సెంటర్ లో మాత్రం ఇక్కడ అన్ని సింగిల్ డైమండ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 పెటల్ లాంటి డైమండ్ ప్యాటర్న్ ని తీసుకోవడం జరిగింది. గ్రాడ్యువల్ గా డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి డిజైన్ సైజ్ అండ్ పెటల్ సైజ్ అంతా కూడా మనకి సెంటర్ ఆఫ్ ద నెక్లెస్ పాయింట్ కి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ డైమండ్ సైజ్ ని కూడా సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్ లో పెద్దదిగా తీసుకోవడం జరిగింది. కిందంతా కూడా మనకు చిన్న చిన్నగా ఉన్నటువంటి లీవ్ షేప్ లో ఉండేటువంటి ప్యాటర్న్ ని అన్ఈవెన్ డిజైన్ లో తీసుకుంటూ ఆల్ ఓవర్ ద చోకర్ అంతా కూడా మనకి డైమండ్ షేప్ లో వచ్చినటువంటి గ్యాప్ లో తీసుకున్నారు. అండ్ సౌత్ పర్ల్ డ్రాప్స్ ని కింద హ్యాంగింగ్ గా ఇచ్చారు విత్ రోజ్ గోల్డ్ క్యాప్ తో. రోజ్ గోల్డ్ కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో ఉండే డైమండ్ చోకర్ యొక్క గ్రాస్ వెయిట్ 92 grams, నెట్ వెయిట్ 78 grams, డైమండ్ 6.5 carat. ఎల్లో గోల్డ్ కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ 2-in-1 చోకర్ ని చూస్తున్నాము ఇంక్లూడింగ్ ద డైమండ్స్ తో. ఈ డైమండ్ చోకర్ ఒక డీటెయిల్ లోకి వెళ్దాం. సో ఈ డైమండ్ చోకర్ మనకి ఎల్లో గోల్డ్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది. అండ్ 2 లేయర్ గా డైమండ్ చోకర్ ని డివైడ్ చేసుకోవచ్చు. పైనంతా కూడా మనకి నెక్లెస్ పాయింట్ లాగా యూజ్ చేసుకొని ఈ పెండెంట్ ని అటాచ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ లేయర్ ఫినిషింగ్ అంతా కూడా మనకి ఇంకొక నెక్లెస్ టైప్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టోన్స్ అన్ని కూడా మనకి సెంటర్ లో వచ్చినవి ఎమరాల్డ్ అండ్ రూబీస్ ని చేంజబుల్ స్టోన్స్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిజైన్ పాయింట్ చూసుకుంటున్నట్టయితే నెక్ లైన్ దగ్గర వచ్చేసినవంతా కూడా మనకి లీవ్ అండ్ చిన్న చిన్నగా ఉన్నటువంటి సర్కిల్ డిజైన్ ని తీసుకోవడం జరిగింది. అండ్ బోత్ సైడ్ ఆఫ్ ద చోకర్స్ కూడా ఇదే రకమైన ప్యాటర్న్ ని తీసుకొని సెంటర్ లో చేంజబుల్ స్టోన్ ఎమరాల్డ్ ని తీసుకోవడం జరిగింది. అవుటర్ పెటల్స్ అన్ని కూడా మనకి ఎంబోస్డ్ గా తీసుకున్నారు. అండ్ సెకండ్ లేయర్ డిజైన్ మనం చూసుకుంటున్నట్టయితే ఒక చిన్న లోటస్ టైప్ ఆఫ్ డిజైన్ ని తీసుకోవడం జరిగింది. ఆల్ ఓవర్ ద చోకర్ అంతా ఒక చిన్న తీగ లాంటి ప్యాటర్న్ ని సైడ్ లో ఉన్నటువంటి లీవ్ అండ్ పెటల్ ప్యాటర్న్ కి లింక్ చేస్తూ డ్రాప్ షేప్ అండ్ చిన్నగా ఉన్నటువంటి డైమండ్స్ తో లింక్స్ తీసుకోవడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద చోకర్ కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో ఉండేటువంటి డిజైన్ ని తీసుకొని కింద ఒక వేవీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి డిజైన్ ని తీసుకున్నారు. దీని లోపల కూడా చిన్న క్రీపరీ టైప్ ఆఫ్ డిజైన్, అందులో అన్ని కూడా మనం డైమండ్స్ ని చూడొచ్చు. ఆల్ ఓవర్ ద నెక్ అవుట్ లైన్ అంతా కూడా కంప్లీట్లీ వేవీ కైండ్ ఆఫ్ డిజైన్ ని తీసుకున్నారు. అండ్ మెయిన్ పెండెంట్ పాయింట్ మనం చూసుకుంటున్నట్టయితే ఎంబోస్డ్ గా వచ్చినటువంటి ఎమరాల్డ్ అండ్ సరౌండింగ్ అంతా కూడా కంప్లీట్ గా డైమండ్స్. అండ్ పైన అంతా కూడా మనకి వేవీ సర్కిల్ గా వచ్చినటువంటి డిజైన్ మధ్యలో కూడా చిన్న చిన్న పెటల్స్ ని యాడ్ చేయడం జరిగింది. అండ్ లీవ్ షేప్ డిజైన్ ఇచ్చేసి అందులో కూడా చిన్న చిన్న డ్రాప్ షేప్ లో ఉండేటువంటి డైమండ్స్ ని తీసుకున్నారు. రాయల్ లుక్ లో కనిపిస్తున్నటువంటి డైమండ్ చోకర్ యొక్క గ్రాస్ వెయిట్ 129 grams, నెట్ వెయిట్ 108 grams, డైమండ్ 10 carat. ఎమరాల్డ్ కాంబినేషన్ అండ్ ఎల్లో గోల్డ్ కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి డైమండ్ చోకర్ ని చూస్తున్నాం. ఈ చోకర్ యొక్క డీటెయిల్ లోకి వెళ్దాం. చోకర్ యొక్క నెక్ లైన్ అంతా కూడా మనకు అన్ఈవెన్ గా వచ్చినటువంటి ప్యాటర్న్ లో తీసుకోవడం జరిగింది. ఆల్ ఓవర్ చోకర్స్ అంతా కూడా కంప్లీట్లీ డైమండ్స్ తో నెక్ లైన్ అంతా ఫిట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ లేయర్ అంతా కూడా మనకి స్క్వేర్ షేప్ లో కనిపిస్తున్నటువంటి ఎమరాల్డ్ అండ్ ఇన్ బిట్వీన్ గ్యాప్ లో 4 petals తో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ ని ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. అండ్ థర్డ్ లేయర్ అంతా కూడా మనకి డ్రాప్ షేప్ లో వచ్చినటువంటి డిజైన్ ప్యాటర్న్ ని వేవీగా తీసుకొని ఇన్ బిట్వీన్ గ్యాప్ లో కూడా మనకు చిన్నగా ఉన్నటువంటి డ్రాప్ షేప్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ద నెక్ లైన్ అంతా కూడా ఇదే రకమైన సింగిల్ డ్రాప్ షేప్ డైమండ్ ని తీసుకున్నారు. అండ్ నెక్ యొక్క అవుట్ లైన్ అంతా కూడా మనకు వేవీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ని తీసుకున్నారు. 4 petals తో ఉన్నటువంటి ఫ్లవర్ ప్యాటర్న్ ని తీసుకుని డ్రాప్ షేప్ లో కనిపిస్తున్నటువంటి వేవీ డిజైన్ ని కూడా తీసుకోవడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద చోకర్ కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి డిజైన్ తీసుకొని అండ్ నెక్ లైన్ అంతా కూడా గ్యాప్ లో వచ్చినటువంటి డిజైన్ అంతా సింగిల్ డైమండ్ గా ఇవ్వడం జరిగింది. అండ్ చోకర్ యొక్క ఎండ్ లైన్ అవుట్ లైన్ అంతా కూడా మనకు జుమ్కీ టైప్ లో ఉండేటువంటి ప్యాటర్న్ ని తీసుకున్నారు. అండ్ ప్రతి జుమ్కీకి మధ్యలో కూడా మనకు ఒక సింగిల్ డ్రాప్ లో ఉండేటువంటి పర్ల్ ని ఇవ్వడం జరిగింది. ఇన్ బిట్వీన్ గ్యాప్ లో కూడా బిగ్ సైజ్ లో ఉన్నటువంటి సౌత్ సీ పర్ల్ ని ఇవ్వడం జరిగింది. అండ్ చోకర్ యొక్క సెంటర్ లో వచ్చినటువంటి జుమ్కీ సైజ్ పెద్దదిగా ఇవ్వడం జరిగింది. అండ్ జుమ్కీ అంతా కూడా మనకు కంప్లీట్లీ డైమండ్స్ తో ఫిల్ చేశారు. అండ్ చోకర్ యొక్క సెంటర్ లో వచ్చినటువంటి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఎమరాల్డ్ వల్ల చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఎలిగెంట్ లుక్ లో కనిపిస్తున్నటువంటి చోకర్ యొక్క గ్రాస్ వెయిట్ 121 grams, నెట్ వెయిట్ 116 grams, డైమండ్ 10 carat. సో అది చూసేసారు కదా, మోస్ట్ ఎలిగెంట్ అండ్ టేస్ట్ అండ్ యూనిక్ డిజైన్స్ లో కనిపిస్తున్నటువంటి డైమండ్ చోకర్స్ అన్ని ఈ రోజు ఎపిసోడ్ లో చూస్తాం. ఇప్పుడు నేను ఎపిసోడ్ లో చూపించినటువంటి ఫెంటాస్టిక్ కలెక్షన్ కాకుండా ఇంకా చాలా కలెక్షన్ మన చెన్నై జ్యువెలర్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ కలెక్షన్ కనుక మీరు చూడాలనుకుంటున్నట్టయితే 90000999 నెంబర్ కి డయల్ చేయండి. వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా షాపింగ్ చేయొచ్చు. అంతే కదండి, చెన్నై జ్యువెలర్స్ మెయింటైన్ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ ని మీరు ఫాలో అయినట్టయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్న అన్ని కలెక్షన్ అండ్ న్యూ డిజైన్స్ ని మీరు ఆ పేజెస్ లో చూడొచ్చు. ఇండియా అంతటా ఫ్రీ షిప్పింగ్ సర్వీస్ ని పొందొచ్చు. మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ ని చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ప్రతిరోజు ఒక కొత్త కలెక్షన్ ని న్యూ డిజైన్ ని చూడడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది చెన్నై జ్యువెలర్స్. విల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై.